నమస్కారాలు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది మహబూబ్నగర్ జిల్లా, కరూరు జిల్లాకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేది. ఇది 4 పంప్ హౌజులు ఉన్నాయి. ఇలా ఒట్టెం దగ్గర ఉండేటువంటి పంప్ హౌస్ స్టేజ్ 3 పంప్ హౌస్, అది పంపులు మోటార్లే 2,437 కోట్ల రూపాయలతోటి వాటిని కొని ఇన్స్టాల్ చేసిండ్రు. అక్కడ చేసినాక ఈరోజు మొన్న పడ్డ వర్షానికి అక్కడ మీద ఉండే చెరువుల నీళ్లు, తర్వాత అక్కడ ఉండే ఈవెన్ కేఎల్ఐ కెనాల్ వాటర్ కూడా దీంట్లోకి వచ్చేసి ఈరోజు ఆ యొక్క పంప్ హౌస్ మొత్తం నిండా నీళ్లు అయిపోయి మునిగిపోయింది. మోటార్లన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు పనికిరావు. వాటన్నిటిని మళ్ళా బయటికి తీయాలా, అన్ని డిస్మాంటిల్ చేయాలా, మొత్తం దాన్ని డ్రై చేయాలా. చేసిన తర్వాత కానీ మళ్ళా రీఇన్స్టేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇనాగ్రేషన్ కంటే బిఫోరే ఈరోజు ఈ దుస్థితి రావడం ఇవాళ, ఎందుకంటే అంత ఎఫిషియన్సీ ఉండదు. కొత్తగా మోటార్లు తీసుకొని మనం ఆ నీట మునిగినాక దాని ఎఫిషియన్సీ ఎట్లా తగ్గుతుంది? ఇవాళ నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఈ ఏజెన్సీ తెలియదు ఆడిట్ టనల్స్ మంచిగా ఓపెన్ చేసి పెట్టిండ్రు మీరు. ఆ టనల్లంగా ఇక్కడ వచ్చిన నీళ్లు, ఆ వాగులు ఉన్నాయి, అవన్నిటి వస్తాయి, అది కొంప ముంచుతుందని చెప్పి తెలుసు కదా, పంప్ హౌస్ మునుగుతుందని. అదేముంది, పంప్ హౌస్లోకి వెళ్ళి మట్టిని తీసి బయట వేసడానికే కదా ఆడిట్ టనల్స్. వాటిని కొద్దిగా మీరు దానికి నీరు అవతలకి పోకుండా, ఆ టనల్లంగా లోపలికి పోకుండా మీరు కొద్దిగా కట్టలు వేసుకున్నట్టు సరిపోయేది. ఇలా ముఖ్యమంత్రిని అడుగుతున్నాను, ఈ నెగ్లిజెన్స్ కేవలం అక్కడ ఉండే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ది, అధికారులది. దీని మీద ఎంక్వైరీకి ఆర్డర్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోండి. వీటిని వెంబడే మళ్ళీ రీఇన్స్టాల్ చేసే కార్యక్రమం చేపట్టమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా.